దాని పేరు జనసేన. సో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ సభ సందర్భంగా సో కళ్యాణ్ గారు మనకి జనసేన పార్టీ అనేది 2014లో స్టార్ట్ అయిందనమాట. సో అలా వచ్చాడు, చాలా అవమానాలు పడ్డాడు, చాలా ఫెయిల్యూర్స్ని చూశాడు, చాలా కష్టాలు పడ్డాడు, ఆయన చాలా తిరిగాడు. అండ్ ఇంకోటి ఇంక్లూడింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తిట్టారనమాట, చాలా అబ్యూస్ కూడా అయ్యారనమాట, చాలా రకంగా, చాలా పర్సనల్గా కూడా ఆయన నేను చేశాడు. బట్ మొత్తానికి అవన్నీ కాదు, నేను వచ్చిన లక్ష్యం వేరే ఉంది అని చెప్పేసి ఆయన అయితే ఇవన్నీ కూడా ఏమీ లెక్క చేయకుండా ఆయన అనుకున్నది సాధించాలి, ఆయన అనుకున్న పనులు చేయాలి, ఆయన అనుకున్న దారిలో వెళ్ళాలి అన్నట్టుగా ప్రతి ఒక్కటి వన్ బై వన్ చేసుకుంటూ రోడ్లు వేయించడం కానీ, నీళ్ళ బోర్లు పెట్టించడం కానీ, లేకపోతే పిల్లలకు స్కూల్స్ కట్టించడం కానీ, లేకపోతే అంటే సహాయం చేయడం కానీ, అండ్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించడం కానీ, ఇలా ప్రతి ఒక్కటి చెప్పుకుంటే పోతే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. నేను అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ 13వ సందర్భంగా మన జనసేన పార్టీ కార్యకర్తలకి కానీ, లేకపోతే అభిమానులకి కానీ, లేకపోతే వీర వనితలకి కానీ, వీళ్ళందరికీ కూడా నేనైతే శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. యాక్చువల్లీ మనకి ఎవ్రీ రోజు మనకి ఒక సభలు పెట్టేసి స్పీచ్ ఇవ్వడము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము. బట్ ఫస్ట్ సారి ఆయన కొత్తగా తనకి ఇష్టమైన గిరిజనుల ప్రాంతానికి వెళ్ళేసి పాడేరు అనే ప్రాంతంలో తను వేసిన రోడ్లు కానీ, లేకపోతే చేసిన మంచి పనులు కానీ ఇవన్నీ చెప్పడం కూడా జరుగుతుందనమాట. సో చిన్నపిల్లలతో టైం స్పెండ్ చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది. సో వెలుగులు లేని జీవితాల్లో వెలుగు నింపుతున్నాడు మన కళ్యాణ్ గారు. అంటే ఎంత గొప్ప మనిషి, ఎంత మంచి వారు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే కొంతమంది ఇప్పటికీ కూడా మారుమూల ప్రాంతాలలో పవర్ లేని వాళ్ళు ఉన్నారు, రోడ్లు లేని వాళ్ళు ఉన్నారు, స్కూల్స్ లేని వాళ్ళు ఉన్నారు, ఈవెన్ తాగడానికి కూడా మంచినీళ్ళు లేని వాళ్ళు ఉన్నారనమాట. స్టిల్ ఇంకా మనం చూస్తున్నాం. అలాంటి ప్లేసెస్లో కళ్యాణ్ గారు వెళ్ళడం కానీ, తిరగడం కానీ, చూడడం కానీ, అండ్ వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పేసి ఒక అరకు ప్లేస్ లాంటిది కానీ, లేకపోతే పాడేరు గ్రామం కానీ, నిన్న మనం ఇంకా కొన్ని మన ప్లేసెస్ చూసాం. ఇలాంటి ప్రతి ప్లేసెస్లో కూడా ఆయన స్వయంగా వెళ్ళి చూసి వాళ్ళకి వాటర్ అందించడం కానీ, రోడ్లు వేయడం కానీ, స్కూల్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఇల్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారనమాట. నిజంగా ఆయన ప్రతి ఒక్క పనికి హ్యాట్సప్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇంకా మనం ముందు చాలా చాలా మంచి పనులు చేస్తారని చెప్పేసి ఆశిద్దాము. ఆయన మీద అయితే నాకైతే చాలా చాలా నమ్మకం ఉంది. అండ్ ఆయన నమ్మిన వారు కూడా ఆయనని ఎప్పుడు కూడా తల వంచుకునేలాగా చేయరు, ఇది మాత్రం పక్కాగా. ఆయన పడ్డ అవమానాలు ఒకటి కాదు, రెండు కాదు, చాలా చాలా చాలా. సో అవన్నీ అవమానాలు ఆయన చేసే మంచి పనుల ద్వారా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ప్రతి ఒక్కటి మనకి నిజంగా నేను నమ్మినోడు గొప్పోడు అని చెప్పేసి ఒక డైలాగ్కి అయితే మేము నిజంగా నమ్మినోడు చాలా అంటే చాలా గొప్పవాడు. నిజంగా చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా కూడా ఉంటుందన్నమాట. ఎంత నీతిగా, ఎంత నిజాయితీగా, ఎంత ధైర్యంగా ఉంటారు అసలు కళ్యాణ్ గారిని మనకు ఒక టార్చ్ బేరర్ లాగా చూడొచ్చు అనమాట. అంత ధైర్యంతో, అంత మాట మీద ఉండే వ్యక్తి అనమాట. ఆయన మాట ఇచ్చాడు అంటే కనుక 100% అయిపోతుంది, దీంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. ఇది ప్రజల్లో కూడా చాలా 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 నమ్మకం వచ్చింది. ఎన్ని చేశాడు చాలా చెప్పాలంటే చాలా అంటే చాలా ఉన్నాయి, చాలా చేశాడు. లేకుండా దాన ధర్మాలు చేసినవి చాలా ఉన్నాయి, తెలిసి చేసినవి చాలా ఉన్నాయి. అండ్ రోడ్లు వేయించడం కానీ, స్కూల్స్ వేయించడం కానీ, లేకపోతే బోర్లు వేయించడం కానీ, లేకపోతే హెల్ప్ చేయడం కానీ, పిల్లలకు సహాయం చేయడం కానీ, పేదవాళ్ళకు సహాయం చేయడం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. ఆయన పడ్డ కష్టాల ముందు 2 చోట్ల ఫెయిల్యూర్ చూసిన తర్వాత కూడా ఒక గట్టి దెబ్బ అయితే గట్టిగా కొట్టి చూపించాడు. మనకి ఒక టార్చ్ బేరర్ అని చెప్పొచ్చు ఆయన. సో మనకి ప్రజెంట్ అయితే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. నాకైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఫ్యూచర్లో సీఎం అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. మనకు ఓన్లీ డిప్యూటీ సీఎం ఉంటేనే ఇంత బాగా చేస్తున్నారంటే, ఒకవేళ సీఎంగా ఉంటే ఎంత బాగా చేస్తారో ఒకసారి ఆలోచించండి. నాకైతే చాలా అంటే చాలా. అండ్ ఇది ఒక్కటే కాకుండా ఆయన పాలిటిక్స్ వైపు ఒకవైపు, అండ్ మూవీస్ ఇంకో వైపు కూడా చేస్తూ ఉన్నారు. సో ఆయన ఎంత కష్టపడుతున్నారు అనేది చూడండి ఒకసారి. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ అసలు నిజం చెప్పాలంటే. అండ్ ఆయనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అవి కూడా ఖాతా చేయకుండా చాలా అంటే చాలా తన లైఫ్ మొత్తం ప్రజల కోసమే అన్నట్టుగా ఉన్నారనమాట. ఒకవైపు అభిమానుల్ని సాటిస్ఫై చేయాలి, ఇంకో పక్కన మన ప్రజల్ని సాటిస్ఫై చేయాలి అని అంటే రియలీ లివింగ్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.